దేశవ్యాప్తంగా సంవత్సరానికి 4,80,000 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రతి 3 నిమిషాలకు ఒకరు మరణించడం జరుగుతుందని, ప్రాణం కంట విలువైనది ఏదీ లేదని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. రామీంపేట మండల కేంద్రంలో రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని మెదక్ ఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. స్థానిక కాలేజీ మైదానం నుంచి మెహర్ సాయి ఫంక్షన్ హాల్ వరకు హెల్మెట్ ధరించి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్లు హెల్మెట్ ధరించి వాహనాలు నడిపి హెల్మెట్ ప్రాముఖ్యతపై వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, త్రిబుల్ రైడింగ్ చేయకూడదన్నారు. దేశం మొత్తంలో ప్రతి 3 నిమిషాలకు ఒక వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం జరుగుతుందని, రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబం పూర్తిగా రోడ్డు పాలన పడుతుందని, కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని వాహనాలు జాగ్రత్తగా నడపాలని వారు అన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరి హెల్మెట్ ధరించాలని, కారు నడిపేవారు సీటు బెల్ట్ పెట్టుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, రామేంపేట ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ లింబాద్రి, ఎంవీఐ వెంకటస్వామి, తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్, సిఐ రంగాకృష్ణ, నేషనల్ హైవే అథారిటీ డీజీఎం బేబీ శాలిని, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు మానేగల్ల రామకృష్ణయ్య, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాతరావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, మాజీ కౌన్సిలర్ గజవాడ నాగరాజు, దేమయ్య యాదగిరి, శివప్రసాద్, ప్రకాష్, పోషమ్మల అశ్విని, బైరం కుమార్, నాగరాజు యాదగిరి పాల్గొన్నారు. మన జిల్లా ఎస్పీ గారు మాకు మార్గదర్శి, ఈ జిల్లా పోలీస్ యంత్రాంగానంతా ఒక పటిష్టంగా సమర్థవంతంగా నడిపిస్తున్న డాక్టర్ డివి శ్రీనివాసరావు ఐపీఎస్ గారు, మన నేషనల్ హైవే అథారిటీకి సంబంధించిన డీజీఎం శాలిని మేడం, మా సిఐ రామాపేట ప్రస్తుతము ఇన్ఛార్జ్ సిఐగా ఉన్న రంగకృష్ణ, ఉపేందర్ గారు, అదేవిధంగా డాక్టర్ గారు, పాత్రికేయ మిత్రులు, పుర ప్రముఖులు, ఇప్పుడు అత్యంత అవసరమైంది. ఇప్పటిదాకా ఎమ్మెల్యే గారు చెప్పినారు, ప్రతి సంవత్సరము 4,90,000 యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. 1,80,000 మంది చనిపోతున్నారు. మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు ఒక నిమిషం మనం ఇప్పటి నుంచి మనం మాట్లాడేటప్పుడు నేను మాట్లాడి స్టార్ట్ చేసి ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు అయింది స్టార్ట్ చేసి, అంటే ఈ 1 నిమిషంలో ఎక్కడో ఒక దగ్గర యాక్సిడెంట్ జరిగింది. ఈ 3 నిమిషాల్లో ఎక్కడో ఒక దగ్గర మరణం సంభవించింది. మీకు ఇంకొక విషయం చెప్తాను. మనకు ఇన్ని సంవత్సరాలుగా స్వతంత్రం సిద్ధించిన తర్వాత పాకిస్తాన్ తోటి ఒక 3 యుద్ధాలు జరిగినాయి, చైనా తోటి యుద్ధం జరిగింది. ఇన్ని యుద్ధాల్లో కూడా సివిలియన్స్ ఈ యాక్సిడెంట్లో ప్రతి సంవత్సరం యాక్సిడెంట్లలో చనిపోతున్నంత మంది కూడా అప్పుడు ఆ యుద్ధాల్లో కూడా చనిపోలేదు. అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత దారుణంగా ఉంది పరిస్థితి. ఇది ఎక్కడికి దారి తీస్తుంది, ఎన్ని కుటుంబాలు ఛిద్రం అయిపోతున్నాయి, ఎన్ని ఫ్యామిలీలు రోడ్డు మీద పడిపోతున్నాయి. కానీ యాక్సిడెంట్ల వల్ల మళ్ళీ తిరిగి ఇంటికి వస్తలేదు. కాబట్టి మీరు ఒకటే గుర్తు పెట్టుకోవాలా, ప్రాణం కన్నా విలువైనది ఇంకేం మనకు కూడా లేదు. ఏదున్నా ప్రాణంకి ఇచ్చే విలువ దేనికి కూడా ఇచ్చే అవసరం లేదు. ఇంతకుముందు మరి వెంకటేష్ గారు చెప్పింది ఒక వీడియోలో ఏమని, మరి వాళ్ళ కూతురు బర్త్డే ఉందని చెప్పి అన్ని ట్రాఫిక్ సిగ్నల్ కూడా జంప్ చేసుకుంటూ ఫోన్ మాట్లాడుకుంటూ ఇంటికి పోయే ఒక ప్రయత్నం ఆయన చేస్తే ఏమైంది, ఆయన ప్రాణం కోల్పోయాడు. ఇవాళ వాళ్ళ పాప, వాళ్ళ పిల్లలు అందరూ కూడా అనాథలు కావడం జరిగింది. కాబట్టి ఒక 10 నిమిషాలు ఆలస్యమైనా పర్వాలేదు, కానీ మనం క్షేమంగా ఇంటికి పోవడం ముఖ్యం అని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి మీ అందరూ కూడా ఇప్పుడు యువకులు కానివ్వండి, మా మహిళా సోదరుమణులు కానివ్వండి, మీరు అందరూ కూడా మరి రూల్స్ పాటిస్తూ దాంతో పాటు అందరు కూడా అవగాహన కల్పించాలి. ఎందుకంటే మన భారతదేశానికి భవిష్యత్తు యువకులే కదా, మన రాబోయే తరాలు మన యువకులే భారతదేశానికి భవిష్యత్తు. కాబట్టి మీరు అది పాటిస్తూ దాంతో పాటు మరి అందరు కూడా అవగాహన కల్పించే విధంగా పనిచేయాలని చెప్పి మా యువకులకు, మా మహిళా సోదరులకు అందరూ కూడా పేరున విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను. మరి ఇదే కాదు, ఇంతకుముందు మా ఎస్పీ గారితో డిఎస్పీ గారితో మాట్లాడుతుంటే మాకు చెప్తా ఉన్నారు, భారతదేశం వ్యాప్తంగా మరి దాదాపు సంవత్సరానికి 4,80,000 యాక్సిడెంట్స్ అవుతా ఉన్నాయి. అంటే నిమిషానికి ఒక యాక్సిడెంట్ అవుతా ఉన్నది, 3 నిమిషాలకి ఒక మరణం అవుతా ఉన్నది. కాబట్టి దీన్ని మనం తక్షణమే కట్టడి చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఒకసారి ప్రాణం పోతే మళ్ళా రాదు. కాబట్టి ఏదున్నా మరి ఈ రూల్స్ పాటించుకుంటూ అన్ని విధాలుగా మరి అందరికీ అవగాహన కల్పించే విధంగా మా విద్యార్థులు పనిచేయాలని చెప్పి వారిని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇదే కాదు, మరి ఇంకా భవిష్యత్తులో మరి 2 షీ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి మెదక్ నియోజకవర్గంలో ఒక భరోసా సెంటర్ కూడా మరి మా మహిళల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే కాదు, భవిష్యత్తులో ఇంకా బ్రహ్మాండంగా
అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు మరి చేపట్టుకుంటూ ముందుకు పోతాం. దానికి మీ యువకులు విద్యార్థులు మీ అందరి సహాయ సహకారం కూడా కావాలని చెప్పి మరి ఇంకొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, మా పూర్తి పోలీస్ డిపార్ట్మెంట్, ఎందుకంటే ఇవాళ ఈ అరైవ్ అండ్ అలైవ్ ప్రోగ్రామ్ పోలీస్ డిపార్ట్మెంట్ చేపడుతుంది కాబట్టి వారికి పేరు పేరున ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఏదైతే అరైవ్ అలైవ్ తీసుకున్నది 10 రోజులలో రోజు ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం. అందులో ఒక రోజు ఎమ్మెల్యే గారితో ఎమ్మెల్సీలతో అది ఒక ప్రోగ్రామ్ ఉంది. సో రకరకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో దాని ప్రకారం చేస్తున్నాము. ఇవన్నీ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, మీకు తెలుసో లేదో మనం తెలంగాణలో ఎవ్రీ ఇయర్ ఒక 8,000 మంది చచ్చిపోతున్నారు యాక్సిడెంట్ వల్ల. 8,000 మంది మర్డర్లు లేదా సూసైడ్లు అన్ని కలిపి 500-600 మంది ఉంటే, మర్డర్లు సూసైడ్లు ఇవన్నీ 500-600 మంది ఉన్నారు. బట్ ఈ యాక్సిడెంట్లు మాత్రం దాదాపు సంవత్సరానికి 8,000 మంది చచ్చిపోతున్నారు, ఒక 20,000 మంది గాయపడుతున్నారు. దాంతో పాటు మన మెదక్ చూసుకుంటే మన 21 మండలాలలో మన ఎవరి ఇయర్ 450 మంది చచ్చిపోతున్నారు. మీకు తెలుసు లేదు, 450 మంది చనిపోతున్నారు మన మెదక్ జిల్లాలో. అలాగే ఒక 1000 మంది దాకా గాయపడుతున్నారు బికాస్ ఆఫ్ యాక్సిడెంట్స్. ఆ యాక్సిడెంట్ కూడా ముఖ్యంగా ఉన్న అలా 450 కూడా సగం కూడా 2 వీలర్ వల్ల అయినాయి. 2 వీలర్ ఉంటాయి కదా, 2 వీలర్ వల్ల అయినాయి. 2 వీలర్ ఎందుకైతే 3 కారణాలు ఉన్నాయి ముఖ్యంగా 2 వీలర్ కు. నెంబర్ 1 హెల్మెట్ లేకపోవడం, మెయిన్ హెల్మెట్ లేకపోవడం. నెంబర్ 2 డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా ఇంపార్టెంట్. డ్రంక్ చేసినప్పుడు డ్రైవ్ చేస్తే మనం సరిగ్గా ఎస్టిమేట్ చేయలేము, సరిగ్గా తోలలేము. కాబట్టి ఖచ్చితంగా యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అదొకటి. ర్యాష్ డ్రైవింగ్ అంటే స్పీడ్ గా పోవడం, స్పీడ్ గా రోడ్డు చిన్నగా కూడా స్పీడ్ గా పోవడం. ఈ 3 కారణాల వల్ల మనకు బైక్ అవుతున్నాయి. సో కాబట్టి వీటిని తగ్గించిన ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశాము. ఈ రోజు మనం ర్యాలీ చేయడం కూడా జరిగింది. సో మీరు ఆల్రెడీ ఒక వీడియో చూశారు కదా, ఆ వీడియోలో కూడా హెల్మెట్ పెట్టుకున్నాడు ఒక అతను. ఆఫీస్ పెట్టినప్పుడు హెల్మెట్ పెట్టుకున్నాడు, కానీ దగ్గర పడ్డ షాప్ దగ్గర ఉందని చెప్పి పెట్టుకోలేదు. అప్పుడు యాక్సిడెంట్ అయిపోయింది. కాబట్టి మీరు ఏమంటారంటే పక్కకి పోతున్నాం సార్, ఈ పక్కనే కదా సార్ అంటాడు. రోడ్ ఎక్కితే పెట్టుకోవాల్సిందే. బండి తీసినామంటే హెల్మెట్ పెట్టాల్సిందే. బండి స్టార్ట్ చేసినామంటే హెల్మెట్ పెట్టాల్సిందే. హెల్మెట్ పెట్టుకున్నాక స్టార్ట్ చేయాలి. అట్లయితేనే బాగుంటది. లేకపోతే ఇక్కడ దూరం అక్కడ దూరం ఉండదు కదా, ఎక్కడైనా యాక్సిడెంట్ కావచ్చు, రోడ్ ఎక్కితే యాక్సిడెంట్ కావచ్చు. కాబట్టి దయచేసి ఖచ్చితంగా హెల్మెట్ పెట్టండి. హెల్మెట్ పెడితే చాలా వరకు ప్రాణాలు కాపాడుకోవచ్చు. సో ఇంకోటి ఏంటంటే, చాలా మంది స్టిప్ పెట్టుకోరు, హెల్మెట్ పెట్టుకుంటారు, ఉత్తగా వేసేసుకుంటారు. యాక్సిడెంట్ కాక నా దగ్గర ఎక్కడ పడుతుంది, మళ్ళీ సేమ్ డ్యామేజ్ ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు హెల్మెట్ కూడా పెట్టినప్పుడు కూడా స్టిప్ పెట్టుకోవాలి. స్టిప్ బెల్ట్ స్టిప్ అదే పెట్టుకోవాలి. అది పెట్టుకుంటే యూజ్, లేకపోతే పెట్టుకున్నట్టు లెక్క. కాబట్టి ఖచ్చితంగా స్టిప్ తక్కువ దూరం కానీ ఎక్కువ దూరం కానీ హెల్మెట్ పెట్టాలి, స్టిప్ పెట్టాలి. పెట్టుకుంటే మనకు సేఫ్ ఉంటుంది. సో అందరూ గమనించండి. దాంతోపాటు ఇంకోటి, ఒక ఫ్యామిలీలో ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఇంతకు చూసిన వీడియో, ఒక ఫ్యామిలీ చనిపోతే అలా ఇంపార్టెంట్ పర్సన్ ఎవరైతే వాళ్ళని చూసుకునే వాళ్ళు చనిపోతే మిగతా రోడ్లు అందరూ రోడ్డు మీద పడతారు. పిల్లలు, వైఫ్ అందరూ కూడా రోడ్డు మీద పడదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీనికి అవకాశం ఇవ్వద్దు. యాక్సిడెంట్ అనేది మన చేతిలో ఉన్నది. యాక్సిడెంట్ అనేవి మానవ తప్పిదాలు ఎక్కువ ఉన్నాయి. 100% మానవ తప్పిదాలు అవుతున్నాయి. ఓన్లీ 10% రోడ్ల వల్ల అవుతున్నాయి కదా. ఈ ప్రోగ్రామ్ అనేది అరేంజ్ చేయడం జరిగింది. మేము కూడా ఎన్హెచ్ఐలో మా ఒక రోడ్ అనేది ఎప్పటికప్పుడు పాట్ హోల్ ఫ్రీగా మెయింటైన్ చేస్తున్నాం. ఇంకా చూసినట్టయితే ఎక్కడైతే బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో అక్కడ మనకు కావాల్సిన విధంగా షార్ట్ టర్మ్ మెజర్స్ అంటే రంబుల్ స్ట్రిప్స్ వేయించడం, లైటింగ్ ప్రొవైడ్ చేయడం, ఇంకా మీడియా ఓపెనింగ్స్ అవసరం ఉంటే అవి కూడా చేయడం. ఇదంతా ఎందుకు చేస్తున్నామంటే మేజర్గా రోడ్ సేఫ్టీ, యూజర్ సేఫ్టీ అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే యాక్సిడెంట్స్ వల్ల మరి ఒక వ్యక్తికే కాదు కానీ ఒక కుటుంబం కూడా ఎఫెక్ట్ అవుతుందన్న ఒక విషయాన్ని గమనిస్తూ మేము మా రోడ్ మెయింటెనెన్స్ అనేది చాలా ప్రాముఖ్యత ఇస్తున్నాం. ఇంకా మీరు రీసెంట్గా కూడా గమనిస్తే మరి క్యూఆర్ స్కాన్ బోర్డ్స్ అలాంటివి కూడా అరేంజ్ చేస్తున్నాం. ఎందుకంటే ఎవరికైనా యాక్సిడెంట్ జరిగితే వెంటనే అక్కడ లోకల్లో ఎవరిని సంప్రదించాలి, లేదంటే నెక్స్ట్ ఇమ్మీడియట్గా వాళ్ళకి ఎవరు అందుబాటులో ఉంటారనే విషయాలు తెలుసుకోవడానికి కూడా హైవే మీద మేము ప్రతి ఒక్క చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు కూడా ఈ యొక్క రోడ్ సేఫ్టీ భద్రతా వారోత్సవాలు తెలుసుకున్న విషయాన్ని పాటించండి. ఇంకా రోడ్ యూజర్ అంటే డ్రైవర్ ఫాలో చేయాల్సిన ప్రతి ఒక్క రూల్స్ని కూడా ఫాలో చేస్తూ మీరు డ్రైవ్ చేస్తే యాక్సిడెంట్స్ అనేది జరగకుండా ఉండే విధంగా ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా మీరు పాటించాలని మా ఎన్హెచ్ఐ నుంచి కూడా మేము కోరుకుంటున్నాం.